జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఒక అరుదైన లక్షణం ఏంటంటే తాను నమ్మిన దాన్ని దానివల్ల ప్రయోజనం ఉందా లేక నష్టం ఉందా అన్నది ఆలోచించకుండా తాను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. తన మీద తనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప ఇలాంటి అలవాటు రావడం కష్టం. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇలానే ఉంది. ఇలా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వైఖరిని ఎక్కడా మార్చుకోలేదు. తాను నమ్మిన దాన్ని తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. తాజాగా తెనాలిలో ఒక ముగ్గురు యువకులని పోలీసులు నడి రోడ్డుపై కాళ్ళ మీద కొట్టిన వీడియో వైరల్ అయింది. తొలుత ఆ యువకులు గంజాయి బ్యాచ్ అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ వీడియోపై రకరకాల స్పందనలు వచ్చాయి. కొందరు అలా కొట్టడం కరెక్టే అంటే, మరికొందరు అలా కొట్టడం తప్పని, పోలీసులు చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకుంటారని వాదించారు. అయినప్పటికీ మెజారిటీ ప్రజలు మాత్రం అలా కొట్టడం కరెక్టే అంటూ పోలీసులనే సమర్థించారు. ఇక్కడ తప్పొప్పుల్ని పక్కన పెడితే మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ మాత్రం పోలీసులను ఖండిస్తూ వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెనాలికి పరామర్శించడానికి కూడా వెళ్లారు. అయితే జగన్మోహన్ రెడ్డి తెనాలికి పరామర్శించడానికి వెళ్తున్నారు అని అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సొంత పార్టీలోనే చాలామంది జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్లకుండా ఉంటే బాగుండునేమో అని భావించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు, ఆ పార్టీకి అనుకూలమైన సోషల్ మీడియా కావచ్చు, ఇక జగన్మోహన్ రెడ్డిపై విపరీతంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్ని పోలీసులు కొడితే వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తెనాలికి ఎందుకు వచ్చారని చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్లడంపై విమర్శలు చేస్తున్న వారందరికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పారు. నేను ఆ పిల్లలు చేసిన దాన్ని వెనకేసుకొని రావడం లేదని, ఆ పిల్లలపై ఉన్న కేసులని వెనకేసుకొని రావడం లేదని, కేవలం పోలీసులు ఆ పిల్లల పట్ల అలా ప్రవర్తించడాన్ని మాత్రమే నేను ఖండిస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ను చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లలపైన ఉన్న కేసులను ఏమాత్రం వెనకేసుకొని రావడం లేదని, నేను ఆ పిల్లలని అలా కొట్టడాన్ని మాత్రమే ఖండిస్తున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా 24 కేసులు ఉన్నాయి, అలా అని ఆయన్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్లడం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి. అయితే ఇలా చేయడం మాత్రం పార్టీకి నష్టం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలకు ఏం జరిగిందో పూర్తిగా తెలిసే అవకాశం ఉండదు. ప్రచారంలో ఏది ఉంటే అదే నమ్ముతుంటారు. గంజాయి బ్యాచ్ను కొడితే తప్పేంటి అని ఆలోచిస్తారు. సో ఇలాంటి ఆలోచనలు చేసేటప్పుడు ఒకసారి పార్టీ గురించి కూడా ఆలోచిస్తే మంచిది. ఈరోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవ జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు నిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టులో తీర్పులు ఇస్తారు. ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులు ఉన్న ప్రతి ఒక్కరూ ముద్దాయి ఇప్పుడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా.